దేవుని యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి చేరువచ్చిన ప్రియ విశ్వాసులందరికీ మన ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభాభివందనాలు అండి. ప్రార్థన చేసుకుని ఆరాధన వర్తమానాన్ని విందాం. మహాపరిశుద్ధుడవు, మహా ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకే స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభు. మా జీవితాల్లో మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మరి యొక్క ఆరాధన కార్యక్రమంలో పాల్గొనడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు. ఇప్పటి వరకు పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి కృప చూపించారు నాయన. ఇప్పుడు ఆరాధన వర్తమానం ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రభువా. వట్టివాడును మట్టివాడునైన నన్ను మీ సిలువ చాటును మరుగు చేయండి. ఆరాధించడానికి కావలసిన ఆరాధన అంశాలు వాక్యానుసారంగా ధ్యానించి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయగలిగినట్లు సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమెన్. ఆరాధన కొరకు ఈరోజు దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి ఆరాధన అంశము దేవుని సామర్థ్యం. దేవుని సామర్థ్యం, ద ఎబిలిటీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సమర్థత, క్యాపబిలిటీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సామర్థ్యం లేక సమర్థత లేక దేవుని నైపుణ్యం లేక దేవుని నిపుణత అనే మాటలు పర్యాయ పదాలుగా ఉన్నాయి. సామర్థ్యం అంటే అర్థం ఏమిటంటే ఏ పనినైనా చేయగలిగిన శక్తి, నడిపించే నైపుణ్యం, గెలిపించే స్థైర్యం, శాసించే అధికారం. ఈ లక్షణాలు ఎవరిలో అయితే ఉంటాయో ఆ వ్యక్తి సమర్థుడు, సామర్థ్యం కలిగిన వాడు అని అర్థం. ఏ పనినైనా చేయగలిగిన శక్తి, శాసించే అధికారం, నడిపించే నైపుణ్యం, గెలిపించే స్థైర్యం. ఈ లక్షణాలు ఎవరిలో అయితే ఉంటాయో అతడు సమర్థుడు, సామర్థ్యం కలిగిన వాడు అని మనం చెప్పొచ్చు. మానవులైనటువంటి మనకి కూడా కొన్ని సామర్థ్యాలు ఉన్నాయి. అయితే మన సామర్థ్యం పరిమితి కలిగినది. మన సామర్థ్యం కొంతవరకే పనిచేస్తుంది. మన సామర్థ్యం వెరీ లిమిటెడ్ అన్నమాట. అయితే మనం ఆరాధించేటువంటి మన దేవుడు, సర్వలోకాన్ని సర్వసృష్టిని సృష్టించినటువంటి దేవునికి ఎంతటి సామర్థ్యం ఉంది, ఎంతటి శక్తి ఉన్నది, ఎంతటి నైపుణ్యం, నిపుణత ఆయనకున్నదో కొన్ని విషయాలు వాక్యానుసారంగా ధ్యానించి ఆరాధించే ప్రయత్నం మనం చేద్దాం. వాక్యం సెలవిస్తూ ఉన్నది మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనంలో. మత్తయి సువార్త 19:26లో దేవునికి అన్నీ సాధ్యములే, అనగా ఆయన అన్ని విషయాలలో సమర్థుడు, ఆయనకు సాధ్యం కానిది ఏదియూ లేదు. ఈవెన్ దేవుడు ఎంత గొప్పవాడు అంటే అసమర్థులైనటువంటి మనల్ని కూడా సమర్థులుగా చేయగలిగిన శక్తి ఆ దేవాతి దేవునికి ఉన్నది. మనం అసమర్థులము, కానీ సమర్థులుగా చేయగలిగిన, తన సామర్థ్యాన్ని మనకు ప్రసాదించగలిగిన శక్తి ఆయనకు ఉన్నది. ఇంకా దేవుడు ఏ ఏ విషయాల్లో సమర్థుడో ఆలోచన చేద్దాం. అన్ని విషయాల్లో ఆయన సమర్థుడే, కానీ అన్ని విషయాలు మాట్లాడుకోవడానికి మనకి సమయం సరిపోదు. కానీ ఒక 4 విషయాల్లో దేవుడు ఏ విధంగా సమర్థుడో వాక్యానుసారంగా ధ్యానించి ఆరాధించే ప్రయత్నం చేద్దాం. నెంబర్ 1, దేవుడు ఏ విషయాల్లో సమర్థుడు అంటే నెంబర్ 1, ఆయన రక్షించుటకు సమర్థుడు. ఆయన రక్షించుటకు సమర్థుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనము. ఈయన తన ద్వారా
దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడు. హీ ఈజ్ ఏబుల్ టు సేవ్ అస్ ఫ్రమ్ అట్రమోస్ట్ అని ఉంటుంది. సంపూర్ణంగా ఆయన మనల్ని రక్షించుకున్నాడు అనగా పాపము నుండి, శాపము నుండి, నిత్య నాశనము నుండి, ప్రతి విధమైన పాపానికి సంబంధించిన శిక్ష పడే ప్రతి శిక్ష నుండి ఆయన మనల్ని సంపూర్ణంగా రక్షించుకున్నాడు. ఆయన మన పక్షమున ఉన్నటువంటి దేవుడు. అంత మాత్రమే కాకుండా ఆత్మీయంగా మనల్ని ఆయన రక్షించుకోవడం మాత్రమే కాకుండా ఈ భూ సంబంధమైన శ్రమలు కావచ్చు, కష్టాలు కావచ్చు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనం ఆయనకు విజ్ఞాపన చేసినప్పుడు ఆయన మన మొర విని మనల్ని రక్షించటానికి వేగిరమే వస్తాడు. ఈ విషయాన్ని మనకి అర్థమవ్వాలి అంటే దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం మనం చదివినట్లయితే అక్కడ షడ్రకు, మేషకు, అబేద్నెగో అనే ఈ ముగ్గురిని అగ్నిగుండంలో వేద్దాం అని అనుకుంటున్నప్పుడు ఇంకా అగ్నిగుండంలో వీళ్ళు వేయబడలేదు. అగ్నిగుండంలోనికి వెళ్ళక ముందు వీళ్ళు పలుకుతున్న మాట 17వ వచనంలో ఉంటుంది. అమ్మా చదువు అమ్మా. మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మమ్మల్ని తప్పించటానికి, రక్షించటానికి మా దేవుడు సమర్థుడు అని విశ్వాసంతో కూడినటువంటి మాట వారు పలుకుతూ ఉన్నారు. దేవుని యొక్క సామర్థ్యం మీద షడ్రకు, మేషకు, అబేద్నెగోలకి ఎంత నమ్మకం, ఎంత విశ్వాసం ఉందో అక్కడ మనం చూడొచ్చు. దేవుని సామర్థ్యాన్ని బట్టి వారు రాజుతో అంత పౌరుషంగా మాట్లాడుతూ ఉన్నారు. దేవుని సామర్థ్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. కాసేపట్లో నాశనానికి లేక అగ్నికి ఆహుతి అయిపోతారు అనగా దేవుని యొక్క సామర్థ్యాన్ని వాళ్ళు గుర్తు చేసుకుంటూ మా దేవుడు నాశనం నుండి తప్పించడానికి, శిక్ష నుండి రక్షించడానికి సమర్థుడు అని వారు విశ్వాసంతో కూడిన మాట పలుకుతూ ఉన్నారు. మన దేవుడు అన్ని విషయాల్లో, అన్ని విధాల శ్రమల నుండి కావచ్చు, పాపం నుండి కావచ్చు మనల్ని రక్షించడానికి సామర్థ్యం కలిగిన వారు. ఇలాంటి సామర్థ్యం ఈ భూమి మీద ఉన్న ఎవ్వరికీ లేదు. ఉరిశిక్షబడినటువంటి ఖైదీని క్షమాభిక్ష కోరుకోమని రాష్ట్రపతి దగ్గరికి పంపిస్తారు. రాష్ట్రపతి మాత్రమే ఉరిశిక్షబడిన ఖైదీకి క్షమాభిక్ష ప్రసాదించే అధికారం అనేది రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది. అందరికీ క్షమాభిక్ష రాష్ట్రపతి ప్రసాదించలేడు. కేవలం ఉరిశిక్ష పడినటువంటి ఖైదీని మాత్రమే తీసుకెళ్తారు. కానీ మనము కూడా శిక్షకు పాత్రులము. మన అందరినీ శిక్ష నుండి తప్పించటానికి, క్షమాభిక్ష పెట్టడానికి ఆయన సమర్థుడు. శిక్ష నుండి తప్పించే సామర్థ్యం ఈ భూమి మీద ఎవరికి లేదు. ఏ రాష్ట్రపతికి లేదు, ఏ ప్రధానమంత్రికి లేదు, ఏ ముఖ్యమంత్రికి లేదు. మనం ఆరాధించే మన దేవాది దేవునికి మనల్ని రక్షించే సామర్థ్యం ఉన్నది. ఈవెన్ రక్షించడం మాత్రమే కాకుండా యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనంలో ఉంటుంది. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయము 24లో తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు అనే మాట ఉంటుంది. అంటే తొట్టిల్లనీయకుండా, మనం రక్షించబడిన తర్వాత తొట్టిల్లే అవకాశాలు ఉంటాయి. మన పాదాలు తొట్టిల్లనీయకుండా మనల్ని నిలబెట్టడానికి ఆయన సమర్థుడు. మనల్ని నిలబెట్టడానికి, మనల్ని నిలబెట్టి ఒక ఆత్మానుసారమైన జీవితాన్ని, ఆయనకి ఇష్టమైన జీవితాన్ని మనం జీవించేలాగా మనల్ని చేయటానికి ఆయన సమర్థుడు. ఏబుల్ టు కీప్ యూ ఫ్రమ్ ఫాలింగ్. తొట్టిల్లనీయకుండా కాపాడటానికి ఆయన సమర్థుడు. కాబట్టి ఈరోజు మనం ఆరాధించవలసిన మొదటి ఆరాధన అంశం ఏమిటంటే, మన దేవుడు ఏ విషయంలో సమర్థుడు? మనల్ని రక్షించటానికి మరియు
తొట్టిల్లనీయకుండా నిలబెట్టడానికి ఆయన సమర్థుడు. నెంబర్ 2, ఇంకా దేవుడు ఏ ఏ విషయాల్లో సమర్థుడు అంటే సమస్తమును లోపరుచుకోగలిగిన సామర్థ్యం, సమస్తమును నియంత్రించగలిగిన సామర్థ్యం దేవునికి మాత్రమే ఉన్నది. సమస్తమును లోపరుచుకోగలిగిన సామర్థ్యం, సమస్తమును తన వశం చేసుకోగలిగిన సామర్థ్యం, సమస్తాన్ని నియంత్రించగలిగిన సామర్థ్యం దేవునికి మాత్రమే ఉంది. ఏబుల్ టు సబ్డ్యూ ఆల్ థింగ్స్ అని ఉంటుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:21. సమస్తమును తనకు లోపరుచుకోజాలిన శక్తిని బట్టి. చాలండి, అక్కడ రాయబడిన మాట ఏమిటంటే సమస్తమును తనకు లోపరుచుకోనజాలిన శక్తి ఆయనకున్నది. సృష్టిని నియంత్రించే సామర్థ్యం, సమస్తము అంటే ఆయన చేసిన సృష్టి కావచ్చు, పరలోకంలో ఉన్న వాటిని కావచ్చు, భూమి మీద ఉన్న వాటిని కావచ్చు, సమస్తాన్ని కంట్రోల్ చేయగలిగిన సామర్థ్యం, నియంత్రించగలిగిన సామర్థ్యం, తన కంట్రోల్లోనికి తెచ్చుకోగలిగిన సామర్థ్యం మన దేవాతి దేవునికి ఉన్నది. ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ యోబు గ్రంథం 38వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. యోబు గ్రంథం 38:1. ఒక్క నిమిషం. యోబు గ్రంథం 38:1. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి క్షమించండి, వచనము తప్పు. అక్కడ ఉంటుంది, యోబు గ్రంథం 38వ అధ్యాయంలో ఉంటుంది. అక్కడ ఉంటుంది సముద్ర తరంగముల పొంగును నియంత్రించగలిగిన సామర్థ్యం, సముద్రపు ఘోషను నియంత్రించగలిగిన సామర్థ్యం దేవాతి దేవునికి ఉన్నది. ఈవెన్ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులు ఒకరోజు ఒక బోటులో ప్రయాణం చేస్తూ ఉంటే, ఆ విషయం మత్తయి సువార్త 8వ అధ్యాయం 27వ వచనంలో ఉంటుంది. ఆ గాలి సముద్రం ఒక్కసారిగా ఆ గాలి విపరీతంగా కొట్టినప్పుడు సముద్రం అల్లకొల్లంలో అయినప్పుడు ఆ సముద్రం ఆ గాలి ఆయన యొక్క మాటకు లోబడినట్లుగా, ఆయన తన మాటతో గాలిని సముద్రాన్ని శాసించినట్లుగా, తన మాటతో నియంత్రించినట్లుగా అక్కడ మనం చూస్తాం. దేవుని యొక్క సామర్థ్యం ఎంత గొప్పది అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి దానిని లోపరుచుకోగలిగిన, కంట్రోల్ చేయగలిగిన సామర్థ్యం ఆయనకి ఉన్నది. సముద్రాన్ని నిమ్మలపరిచే సామర్థ్యం ఆయనకి ఉన్నది. ఈరోజు మన జీవితాల్లో కూడా, మన హృదయంలో కూడా ఎన్నో గలిబిలిలు, అల్లకొల్లాలు, మన హృదయంలో అశాంతి, ఒక్కోసారి మన హృదయం కూడా మనకొచ్చిన బాధలను బట్టి ఉప్పొంగిపోతూ ఉంటుంది. అలాంటి సందర్భంలో మన హృదయాన్ని నిమ్మలపరచగలిగిన సామర్థ్యం, మన హృదయాన్ని శాంతింపచేసే సామర్థ్యం మనం ఆరాధించే మనకు దేవునికి ఉన్నది. మానసికంగా, శారీరకంగా, ఈవెన్ మనకొచ్చేటువంటి వ్యాధులను కూడా నియంత్రించగలిగిన సామర్థ్యం, నయం చేయగలిగిన సామర్థ్యం, వాటిని అదుపులో పెట్టే సామర్థ్యం, బీపీ అయినా షుగర్నైనా అదుపులో పెట్టే సామర్థ్యం మనం ఆరాధించే మన దేవునికి ఉన్నది. అయితే దేవుడు సృష్టిలో ఉన్నటువంటి ప్రతి దానిని నియంత్రించగలడు, లోపరుచుకోగలడు. కానీ మనుషులైనటువంటి మనల్ని బలవంతంగా దేవుడు ఎప్పుడు లోపరుచుకోడు, బలవంతంగా దేవుడు ఎప్పుడు నియంత్రించే ప్రయత్నం చేయడు. ఎందుకంటే మనకు దేవుడు ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ ఇచ్చాడు, ఒక స్వాతంత్ర్యం ఇచ్చాడు. మన స్వతంత్రాన్ని ఆయన ఎన్నడూ మిస్యూజ్ చేయడు. మనల్ని బలవంతంగా నియంత్రించే పని ఎప్పుడు ఆయన చేయడు. కానీ ఎలాంటి పని చేస్తాడు అంటే మనంతట మనమే మన జీవితాలను దేవునికి సమర్పించుకునే విధంగా మన మనస్సు మార్చి రూపాంతరం చేయగలిగిన సామర్థ్యం ఆయనకు ఉన్నది. ఈ మాట అర్థమైంది కదా? మనంతట మనమే మన జీవితాలను ఆయనకి సంపూర్ణంగా సమర్పించుకునే విధంగా మన మనస్సు మార్చి రూపాంతరం
చేయగలిగిన సామర్థ్యం మనం ఆరాధించే మన దేవునికి ఉన్నది. ఈరోజు మనం ఆరాధించవలసిన రెండవ ఆరాధన అంశం ఏమిటంటే, దేవా నువ్వు సమస్తమును నియంత్రించగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడివి, సమస్తమును లోపరుచుకోగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడివి, సమస్తము నీ గుప్పెట్లో ఉన్నది ప్రభువా, అంతటి సమర్థుడువు నీవు, మహాసమర్థుడువు నీవు, అందును బట్టి నీకు ఆరాధన చేస్తాను అని చెప్పి ఆరాధన చేద్దాం. నెంబర్ 2 అది. నెంబర్ 3, మరణించిన వారిని తిరిగి లేపే సామర్థ్యం. మరణించిన వారికి తిరిగి జీవాన్నిచ్చే సామర్థ్యం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:14. అక్క చదవండి. మనలను కూడా తన శక్తి వలన లేపును. మనలను కూడా తన శక్తిని బట్టి, అనగా తన సామర్థ్యాన్ని బట్టి ఆయన లేపుతాడు. మనము ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో ఉన్నాం. పడిపోయిన స్థితిలో ఉన్నటువంటి మనలను తన శక్తితో, తన సామర్థ్యంతో, తన చేయి పట్టుకుని మనల్ని లేపాడు. ఏబుల్ టు రైజ్ అప్ us బై హిజ్ ఓన్ పవర్. మనము ఎక్కడ ఉన్నాము అంటే, మారు మనసు పొందకముందు నాశనకరమైన గుంటలో ఉన్నాం, జిగటగల దొంగ ఊబిలో ఉన్నాం. కీర్తనలు 40వ కీర్తన 2వ వచనంలో ఉంటుంది. నాశనకరమైన గుంటలో ఉన్నాం, జిగటగల దొంగ ఊబిలో ఉన్నాం. ఇలాంటి స్థితిలో ఉన్న మనల్ని పైకి లేపే సామర్థ్యం, పైకి తీసుకొచ్చే సామర్థ్యం, తన చేయి పట్టి లాగే సామర్థ్యం మన దేవునికి ఉన్నది. ఆయన ఆ దొంగ ఊబిలో నుండి మనల్ని లేపి ఎక్కడ నిలబెట్టాడంటే, బండ మీద నిలబెట్టాడు. ఆ బండ ప్రభువైన యేసుక్రీస్తే. బండ మీద నిలబెట్టాడు. ఇక మనం కూరుకుపోయే అవకాశం లేదు, ఇక మనం నశించిపోయే అవకాశం లేదు. ఎందుకంటే నువ్వు నిలబడింది బండ మీద. జిగట గల దొంగ ఊబిలో నుండి మనల్ని లేపి బండ మీద నిలబెట్టగలిగిన సామర్థ్యం మనం ఆరాధించే మన దేవాతి దేవునికి మాత్రమే ఉన్నది. ఇలాంటి సామర్థ్యం, దొంగ ఊబిలో నుండి, నాశనంలో నుండి పైకి లేపే సామర్థ్యం ఈ భూమి మీద ఎవరికి లేదు. ఏ నరమాతృడికి లేదు, ఏ ప్రధానమంత్రికి లేదు. మనం ఆరాధించే మన దేవుడికి మాత్రమే ఉన్నది. బండ మీద నిలపటం మాత్రమే కాకుండా ఆ బండ మీద మన అడుగులను స్థిరపరిచాడు. మన అడుగులను ఏం చేశాడు? ఆయన స్థిరపరిచాడు. మన అడుగులు ఎప్పుడు స్థిరంగా ఉండవని చెప్పి ఆయనే బండ మీద నిలిపి మన అడుగులను స్థిరపరచగలిగిన సామర్థ్యం మనం ఆరాధించే మన దేవునికి ఉన్నది. మన అడుగులు తడబడుతూ ఉంటాయి, మన త్రోవలు తప్పుడు త్రోవలుగా ఉంటాయని చెప్పేసి బండ మీద స్థిరపరిచాడు. అదేవిధంగా ఆత్మీయంగా మాత్రమే కాకుండా శారీరకంగా మరణించిన వారిని సైతం లేపిన దేవుడు. లూకాసు వార్త 8వ అధ్యాయము 55వ వచనంలో ఒక్క స్వరంతో యాయూరు కుమార్తెని, చిన్నదానా లెమ్ము అని ఒక్క చిన్న స్వరంతో మరణ శయ్య మీద ఉన్నటువంటి యాయూరు కుమార్తెను ఆయన లేపాడు. తన స్వరంతో మృతి చెందిన ఒక బాలికను ఆయన లేవనెత్తాడు. అదేవిధంగా యోహాను సువార్త 11వ అధ్యాయము 43వ వచనం ప్రకారము సమాధి చేయబడినటువంటి లాజరు బయటికి రా అనే ఒక స్వరంతో లేపాడు. మరణించిన వారిని సైతం తిరిగి లేపగలిగిన సామర్థ్యం మనం ఆరాధించే మన దేవాతి దేవునికి ఉన్నది. అంత మాత్రమే కాకుండా స్వస్థపరిచే సామర్థ్యం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 28వ వచనంలో అక్కడ గుడ్డివారు ఉంటారు. అక్కడ గుడ్డివారిని ప్రభు చూసి ఆయన వారితో ఇలా అంటారు, మీరు నమ్ముతున్నారా నేను మిమ్మల్ని స్వస్థపరచగలనని అని అంటాడు ఆయన. అంటే ఐ ఆమ్ ఏబుల్ టు డూ, మీరు బిలీవ్ చేస్తున్నారా అని అంటాడు. గుడ్డివారిని స్వస్థపరిచే సామర్థ్యం, రోగులను స్వస్థపరిచే సామర్థ్యం మనం ఆరాధించే మన దేవునికి ఉన్నది. కాబట్టి ఈరోజు మనం ఆరాధించవలసిన 3వ ఆరాధన అంశం ఏమిటంటే, మరణించిన వారిని తిరిగి లేపే సామర్థ్యం,
తిరిగి జీవాన్ని ఇచ్చే సామర్థ్యం మన దేవాది దేవునికి ఉన్నది. మనము కూడా మరణ ఛాయల్లో ఉన్నాము, జీవము లేని స్థితిలో ఉన్నాము. మనల్ని క్రీస్తుతో కూడా ఆయన బ్రతికించాడు, తిరిగి జీవింపచేశాడు. అందును బట్టి ఆరాధన చేద్దాం. నెంబర్ 4, చివరిగా ఇంకా దేవుడు ఏ విషయాల్లో సమర్థుడు అంటే 4వ ఆరాధన అంశము సమస్తమును సమకూర్చగలిగిన సామర్థ్యం. సమస్తమును సమకూర్చగలిగిన సామర్థ్యం మనం ఆరాధించే మన దేవునికి ఉన్నది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. ఎఫెసీ 1:10. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకొనెను. సమస్తమును ఏకముగా సమకూర్చగలిగిన సామర్థ్యం. ఏబుల్ టు గ్యాదర్ ఆల్ థింగ్స్ టుగెదర్. పరలోకములో ఉన్నవారిని భూలోకములో ఉన్నవారిని సమస్తమును ఏకముగా చేయగలిగిన సామర్థ్యం, సమకూర్చే సామర్థ్యం. ఈరోజు పరలోకంలో కూడా ఆరాధన జరుగుతూ ఉన్నది. పరలోకంలో నిత్యము ఆరాధన జరుగుతూ ఉన్నది. దేవునికి దేవదూతలు వారందరూ కలిసి ఆరాధన చేస్తూ ఉన్నారు. ఈ భూమి మీద కూడా మనం ఆరాధన చేస్తున్నాం. మన ఆరాధన ఎలా ఉన్నది అంటే పరలోకంలో ఒక గుంపు అంటే దేవదూతల గుంపు ఆరాధన చేస్తున్నారు, ఇక్కడ భూమి మీద ఒక గుంపు ఆరాధన చేస్తున్నారు. ఈ 2 గుంపులను ఒక రోజున ఆయన సమకూరుస్తాడు. దేవదూతలు మరియు పరిశుద్ధులైనటువంటి మనము ఈ 2 గుంపులను సమకూర్చినప్పుడు అందరూ కలిసి ఏకముగా దేవుని ఆరాధన చేస్తారు. ఈ 2 గుంపులను సమకూర్చగలిగిన సామర్థ్యం మనం ఆరాధించే మన దేవునికి ఉన్నది. దేవదూతలతో కలిసి ఈరోజు ఆయా సంఘాల్లో షాలోంలో కొంతమంది, బేతనీలో కొంతమంది, జైన్లో కొంతమంది అక్కడక్కడ కూర్చుని గ్యాదర్ అయ్యి ఆరాధన చేస్తున్నాం. సంవత్సరానికో లేదా 2 సంవత్సరాలకు ఒకసారి లూథరన్ కమ్యూనిటీ హాల్లో గ్యాదర్ అయ్యి ఏకంగా ఆరాధన చేస్తాం, ఐక్య ఆరాధనలాగా చేస్తాం. కానీ ఒక రోజున పరలోకంలో ఉన్న వారిని ఈ భూమి మీద ఉన్నటువంటి పరిశుద్ధులను గ్యాదర్ చేసి ఏకం చేసి సమకూర్చి వీరందరి ద్వారా ఆరాధన చేయించుకుంటాడు దేవుడు. అంతటి సామర్థ్యం దేవాది దేవునికి మాత్రమే ఉన్నది. ఎలా పిలుస్తాడు అంటే ఆయన మత్తయి సువార్త 24వ అధ్యాయము ఎలా గ్యాదర్ చేస్తాడంటే ప్రభు మత్తయి సువార్త 24:31 ఉంటుంది. తన బోరధ్వని ద్వారా ఒక్క బోరధ్వని చేస్తాడంతే, అంటే దేవదూత చేస్తుంది. బోరధ్వని ద్వారా నలుదిక్కుల నుండి అందరినీ ఏర్పరచబడిన వారందరినీ నలుదిక్కుల నుండి గ్యాదర్ చేసి పోగు చేసే సామర్థ్యం పంపును. ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకును నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేయును. బోరధ్వనితో అందరూ పోగైపోతారు. ఈరోజు ఆరాధన వర్తమానం సమయానికి రండి 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 అని అనౌన్స్మెంట్ల మీద అనౌన్స్మెంట్లు చేస్తున్నా సమయానికి ఎవరు పోగవట్లేదు. బైబిల్ స్టడీకి రండి 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 అని ఎంత అనౌన్స్మెంట్లు చేస్తున్నా, ఫోన్లు చేసి చెప్తున్నా రావటం లేదు, పోగవట్లేదు. కానీ ఒకరోజు వస్తుంది, ఒక్క బోరధ్వనితో అందరినీ ఏకం చేస్తాడు, అందరినీ పోగు చేస్తాడు ఒకే చోట. అంతటి సామర్థ్యం ఆయన అనౌన్స్మెంట్కి అంత సామర్థ్యం ఉన్నది, ఆయన పిలుపుకి అంత సామర్థ్యం ఉన్నది. అంతటి సామర్థ్యం కలిగిన దేవాతి దేవుణ్ణి ఎంతైనా మనము ఆరాధించబద్ధులమై ఉన్నాం. కోల్పోయిన వాటిని కూడా మనం ఏవైతే మన జీవితాల్లో కోల్పోయామో, వస్తువునైనా వ్యక్తులనైనా ఏదైనా, ఈవెన్ సాక్ష్యాన్ని కోల్పోయినా కానీ కోల్పోయిన వాటిని కూడా సమకూర్చే సామర్థ్యం మనం ఆరాధించే మన దేవునికి ఉన్నది. యోబు తన జీవితంలో సమస్తాన్ని కోల్పోయాడు. ఒకే రోజులో పిల్లల్ని కోల్పోయాడు, ఆస్తిని కోల్పోయాడు, ఆరోగ్యాన్ని కూడా కోల్పోయాడు. వీటన్నిటిని దేవుడు ఒక రోజున ఏం చేశాడు? సమకూర్చాడు. రూతు తాను కూడా సమస్తాన్ని కోల్పోయింది, భర్తను కోల్పోయింది, సొంత దేశాన్ని కోల్పోయింది, అన్నీ కోల్పోయింది తన జీవితంలో. కానీ దేవుడు తనకు అన్నీ సమకూర్చాడు. కోల్పోయిన వాటిని కూడా సమకూర్చగలిగిన సామర్థ్యం మనం ఆరాధించే మన దేవాతి దేవునికి ఉన్నది.
అయితే చివరిగా ఒక మాట, దేవుని యొక్క సామర్థ్యాన్ని ప్రశ్నించే సామర్థ్యం ఈ భూమి మీద ఎవరికీ లేదు. దేవుని యొక్క సామర్థ్యాన్ని ప్రశ్నించే సామర్థ్యం ఈ భూమి మీద ఎవరికీ లేదు. ఈ మాట దానియేలు గ్రంథం 4:35 ఉంటుంది. ఈ ఒక్క మాట చదువుకుందాం. దానియేలు గ్రంథం 4:35. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు, ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు, ఆయన చేయి పట్టుకుని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడనూ సమర్థుడు కాదు. దేవుని చేయి పట్టుకుని ఏం చేస్తున్నావు ప్రభువా, ఏం మాట్లాడుతున్నావు ప్రభువా అని ఎవరైనా ఆపే ప్రయత్నం, దేవుని నియంత్రించే సామర్థ్యం ఈ భూమి మీద ఎవ్వరికీ లేదు. మీరు నన్ను నియంత్రించగలరేమో, నేను మిమ్మల్ని మహా అయితే నియంత్రించగలనేమో. మనం అందరం కలిసినా కానీ దేవుణ్ణి నియంత్రించలేమో. అలాంటి సామర్థ్యం ఎవరికీ లేదు. అంత గొప్ప దేవుడు. భూనివాసుల్లో ఎవ్వరికీ అంత శక్తి లేదు. కాబట్టి ఈరోజు ఈ 4 ఆరాధన అంశాలను బట్టి మనం ఆరాధన చేద్దాం. చెప్పండి, ఒకసారి చెప్పబడిన వాక్యాన్ని పాయింట్స్ వైజ్గా జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు ఆరాధన వర్తమానం అంశం ఏమిటమ్మా? దేవుని సామర్థ్యం, ద ఎబిలిటీ ఆఫ్ గాడ్. సామర్థ్యం అంటే డెఫినేషన్ ఏం చెప్పుకున్నాం? ఏ పనినైనా చేయగలిగిన శక్తి, శాసించే అధికారం, నడిపించే నైపుణ్యం, గెలిపించే స్థైర్యం ఉన్నవారికే సామర్థ్యం ఉంటుంది. అంతటి సామర్థ్యం మనం ఆరాధించే మన దేవాతి దేవునికి ఉన్నది. అసమర్థులను కూడా సమర్థులుగా చేయగలిగిన సామర్థ్యం మనం ఆరాధించే మన దేవునికి ఉంది. నెంబర్ 1, రక్షించుటకు ఆయన సమర్థుడు. రక్షించడం మాత్రమే కాకుండా తొట్టిల్లనీయకుండా నిలబెట్టుటకు ఆయన సమర్థుడు. అందును బట్టి ఆరాధన చేద్దాం. నెంబర్ 2, సమస్తమును లోపరుచుకోగలిగిన సామర్థ్యం, సమస్తమును నియంత్రించగలిగిన సామర్థ్యం మనం ఆరాధించే మన దేవునికి ఉన్నది. నెంబర్ 3, మరణించిన వారిని తిరిగి లేపే సామర్థ్యం. ఆత్మీయంగా మనం కూడా మరణించిన స్థితిలో ఉన్నప్పుడు, మృత స్థితిలో ఉన్నప్పుడు మనకి జీవాన్నిచ్చిన సామర్థ్యం, నాశనకరమైన గుంటలో నుండి జగటగల దొంగ ఊబిలో నుండి పైకి లేపగలిగిన సామర్థ్యం, లేపటం మాత్రమే కాకుండా ఆ బండ మీద నిలబెట్టగలిగిన సామర్థ్యం, బండ మీద మన అడుగులను స్థిరపరచగలిగిన సామర్థ్యం మనం ఆరాధించే మన దేవునికి ఉన్నది. నెంబర్ 4, సమస్తమును సమకూర్చగలిగిన సామర్థ్యం. సమస్తాన్ని ఒక్క పిలుపుతో, ఒక్క బోరధ్వనితో గ్యాదర్ చేయగలిగిన సామర్థ్యం. అంత మాత్రమే కాకుండా మన జీవితాల్లో మనం ఏవైతే కోల్పోయిన వాటిని కూడా సమకూర్చే సామర్థ్యం మనం ఆరాధించే మన దేవునికి ఉన్నది. కాబట్టి ఆ దేవాతి దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేద్దాం.